నిన్న ఉదయం అంటే 22వ తేదీ ఉదయం తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కిమ్స్ ఆసుపత్రి నుంచి ఒక సమాచారం అందింది అధ్యక్ష. పెద్ద సంఖ్యలో వృద్ధులు ఆసుపత్రిలో చేరుతున్నారు అని తెలపడం జరిగింది. దానికి కారణాలు ఏంటంటే వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యలతో పేషెంట్లు చేరుతున్నట్టుగా తెలిసింది. అయితే లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర నగరు, స్వరూప నగర్కు చెందిన వారు ఈ బాధితులందరూ కూడా రోగిగ్రస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. వాటిలో వెంటనే ఆరోగ్య శాఖ సమాచారం అందిన తర్వాత చేసిన క్లినికల్ పరీక్షల్లో యూరియా మరి సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లుగా గమనించడం జరిగింది అధ్యక్ష. ప్రాథమికంగా చేసిన ఎపిడెమియాలజీ విచారణలో పాలు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు సేవించడం కారణంగా అనారోగ్యానికి అది కారణం కావచ్చు అని గుర్తించడం జరిగింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్లు కూడా గుర్తించారు అధ్యక్ష. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు, వివిధ ఆసుపత్రుల్లో. దాంట్లో 4 మరణాలు నమోదయ్యాయి అధ్యక్ష. 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. దాంట్లో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు, 2 వెంటిలేటర్ మీద ఉన్నారు అధ్యక్ష. చాలా వరకు ఇక్కడ 60 నుంచి 82 సంవత్సరాల వయసు వాళ్ళు 10 మంది ఉంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ 2 పిల్లలు కూడా రెయిన్బో ఆసుపత్రిలో ఉంటున్నారు, వెంటిలేటర్ మీద ఉంటున్న పరిస్థితులు అధ్యక్ష. మరణించిన వారు 58 సంవత్సరాల నుంచి కృష్ణవేణి 74 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి 76 సంవత్సరాలు, శేషగిరిరావు 72, అదేవిధంగా శ్రీమతి రమణి గారు 58 సంవత్సరాలు వయసుగా పెట్టడం జరిగింది. వెంటనే ఈ ర్యాపిడ్ తక్షణమే ప్రభుత్వం స్పందించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది పర్యవేక్షణ కోసం. జనరల్ మెడిసిన్ నిపుణులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు, ఎపిడెమియాలజిస్టులు దీంట్లో ఉన్నారు. అదేవిధంగా 14 ఫీల్డ్ సర్వీస్ టీమ్స్ నియామకాన్ని ఆ ప్రాంతాల్లో ఈ లాలా చెరువు ప్రాంతంలో ఉంటున్న స్వరూప నగర్, ఈ చౌడేశ్వర నగర్ సంబంధించిన వాటిలో ముందు జాగ్రత్తగా 679 ఇళ్లలో సందర్శన చేయడం కానీ, హౌస్ సర్వే చేయడం, తర్వాత 957 కుటుంబాల స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుండి కూడా రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులు